శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 58 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో 6 కార్మికుల ఆచూకీ లభించలేదు. షిర్జోన్లో తవ్వకాలు అసాధ్యమని రెస్క్యూ బృందాలంటున్నాయి. దీనిపై టెక్నికల్ కమిటీ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. నోగో జోన్లో తవ్వకాలు జరిపితే మృతదేహాలు దొరికే అవకాశం ఉందని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 58 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో 6 కార్మికుల ఆచూకీ లభించలేదు. షిర్జోన్లో తవ్వకాలు అసాధ్యమని రెస్క్యూ బృందాలు అంటున్నాయి. దీనిపై టెక్నికల్ కమిటీ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. నోగో జోన్లో తవ్వకాలు జరిపితే మృతదేహాలు దొరికే అవకాశం ఉందని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, ఎస్ఎల్బీసీ తవ్వకాలు ముగిసాయి అన్నటువంటి వార్తలను చూస్తున్నాం. ప్రదీప్, ఎస్ఎల్బీసీ తవ్వకాలు ముగిసినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం దోమలపేంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం సంభవించి సుమారు నేటికి 58 రోజులైతే పూర్తయింది. మరి ఈ టన్నెల్లో 8 మంది అంటే 2 ఇంజనీర్లు 6 మంది కార్మికులు అయితే ఇరుక్కుపోయి మృతి చెందిన సంఘటన అయితే ఇప్పటికే అందరికి తెలిసిందే. మరి ఈ సంఘటనలో గురుప్రీత్ సింగ్ అనే టన్నెల్ ఆపరేటర్ ను మొదటి గుర్తించారు. చనిపోయిన మృతదేహాన్ని అయితే వెలికి తీసి వారి కుటుంబాలకు అప్పచెప్పారు. రెండవ మృతదేహము పవన్ కుమార్ అనే అతన్ని కూడా బయటకు తీశారు. మరి 6 మృతదేహాలు అయితే టన్నెల్లోనే ఇరుక్కుపోయాయి. టన్నెల్లో D1, D2 స్థలాల్లో ఇరుక్కుపోయినట్టు గతంలో స్కానర్స్ ద్వారా రోబోల ద్వారా అయితే గుర్తించామని చెప్పారు. కానీ అక్కడ 6 మృతదేహాలు అయితే లభ్యం కాలేదు. మరి ప్రస్తుతము శివశంకర్ లోతేటి అనే ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో 450 మంది రెస్క్యూ ఆపరేటర్లు రెస్క్యూ టీంల ద్వారా అంటే సుమారు 12 రెస్క్యూ టీంల ద్వారా 450 మంది రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు అక్కడ. అయితే ఈ ఆపరేషన్ లో పూర్తిగా D1, D2 లో ఉన్న మట్టిని తొలగించారు. అక్కడ ఉన్న వాటర్ అయితే మొత్తం తీసేశారు. శిథిలాలను మొత్తం తొలగించడం జరిగింది. అయితే రెస్క్యూ ప్లేస్ అంటే సుమారు 25 మీటర్ల దగ్గరికి అయితే వెళ్ళారు. రెస్క్యూ టీం అయితే వెళ్ళారు. మరి ఆ ప్రదేశంలో ఎవరైనా కనిపిస్తారని చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ ఎటువంటి ఆధారాలు అయితే దొరకలేదు, ఎటువంటి మృతదేహం కూడా లభించలేదు. 6 మృతదేహాలు అయితే గల్లంతైనవని చెప్పుకోవచ్చు. మరి చివరిగా ఈ రోజు కూడా లాస్ట్ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే ఎటువంటి మృతదేహాలు 6 మంది మృతదేహాలు లభించలేదు. జ్యోతి, అయితే ఇప్పుడు టెక్నికల్ టీం తుది నిర్ణయం తీసుకోనుంది అన్నటువంటి వార్తలు చూస్తున్నాం. ఇంకా 6 దొరకనటువంటి పరిస్థితి. దాదాపు 2 నెలల సమయం జరిగింది. ఎంతో నిరంతరం శ్రమించి ఈ ఆపరేషన్ అయితే కొనసాగించారు. కానీ చివరికి మృతదేహాలని వెలికి తీయలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా 6 బయటికి రావాలి. మరి దీన్ని ఇంతటితోనే క్లోజ్ చేసేస్తారా, లేదా ఇంకొక ఆల్టర్నేట్ వే ఏమన్నా చూడాల్సిన పరిస్థితి ఉందా? ఎలా ఉండబోతోంది? అయితే ఈ ప్రమాదం సంభవించిన స్థలంలో అంటే 14 కిలోమీటర్ల దగ్గర D1, D2 అనే ప్రదేశాలను గుర్తించారు రెస్క్యూ టీం అక్కడ ఉన్న అధికారులు. D1 ప్రదేశంలో ఉన్న మొత్తం శిథిలాలను TBM మిషన్ కానీ అక్కడ ఉన్న మట్టిని, బురదను, నీటిని మొత్తం కూడా తొలగించారు. D2 ప్రదేశంలో ఉన్న ప్రదేశాలను తొలగించారు. D2 ప్రదేశంలో ఏమైనా అవశేషాలు లభించే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ అక్కడ ఎటువంటి అవశేషాలు లభించలేదు. మరి ఈ రెస్క్యూ టీం కి అయితే ఎటువంటి అవశేషాలు దొరకకపోవడంతో మరి అక్కడ ఉన్న శివశంకర్ లోతేటి అనే ప్రత్యేక అధికారి మరొక ప్రత్యామ్నాయ మార్గం అయితే వెతుకుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఈ టన్నెల్ పని పూర్తి చేసే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. మరి అందులో గల్లంతైన వారి ఆచూకీ అయితే ఇప్పటివరకు తెలియలేదు. జ్యోతి, అయితే దీనిపై ఉన్నతాధికారులు ఏమంటున్నారు? ఇంత శ్రమించినా కానీ చివరికి ఫలితం దక్కనటువంటి పరిస్థితి. ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ఏమాత్రమూ వీరిని అప్పచెప్పలేని పరిస్థితి మృతదేహాలని. సో దీని మీద ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉండొచ్చు?
అయితే ఈ అంశం పైన ఉన్నతాధికారులు ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతదేహంతో పాటు 25 లక్షల ఎక్స్గ్రేషియాకి సంబంధించిన చెక్కులు కూడా అందజేయడం జరిగింది. దొరకని మృతదేహాల కుటుంబాలను కూడా పిలిపించి అది ఉన్నతాధికారులు అయితే మాట్లాడుతున్నారు. మరి వారికి కూడా ఆ ఎక్స్గ్రేషియాకి సంబంధించిన చెక్కులు అయితే అందజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మృతదేహాల లభ్యతపై పూర్తి క్లారిటీ అయితే ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ.